జనజేతర సభ తర్వాత కాంగ్రెస్ స్పీడ్ పెంచనుందా? రాహుల్ వచ్చాక కేడర్లో ఉత్సాహం రెట్టింపు కానుందా? రాహుల్ తెలంగాణలో ప్రకటించే అంశాలేంటి? తుక్కుగూడ సెంటిమెంట్ హస్తం నేతలకు కలిసొస్తుందా? ఇంతకీ జనజేతర సభ హైలైట్స్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ నెల 6న కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జనజాతర సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సరిగ్గా 200 రోజుల క్రితం తుక్కుగూడలో నిర్వహించిన విజయపేరి సభ సక్సెస్ కావడంతో మళ్లీ అదే ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ సభకు కనీసం 10 లక్షల మందిని తరలించాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఇప్పటికే పలు సన్నాహక సదస్సులు నిర్వహించారు. సీఎం రేవంత్ ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే 2 సార్లు సభ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా న్యాయం చేయాలి ప్రజలకనే ఒక సంకల్పంతో పోతా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు, యువజనులకు, నిరుద్యోగం యువతీ యువకులకు కానీ, అదేవిధంగా మహిళా సోదరుమణులకే కానీ ఇవన్నీ మీకు మేనిఫెస్టోలో ఈ సందర్భంగా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు కూడా ఏ విధమైన ఆలోచన చేసి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నామో మా నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు సైతం కాంగ్రెస్ తమ మేనిఫెస్టో విడుదల చేయడానికి తుక్కుగూడలోనే భారీ బహిరంగ సభ నిర్వహించింది. గతేడాది సెప్టెంబర్ 17న విజయభేరి పేరుతో నిర్వహించిన ఈ సభకు సోనియా, రాహుల్ వేదికపై కనపడి కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక ఆ సభలో సోనియా విడుదల చేసిన 6 గ్యారంటీ పథకాలకు ప్రజల్లో అద్భుతమైన మద్దతు లభించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కారణమైంది. ఇక పార్లమెంటు ఎన్నికల ముందు అదే ప్రాంగణంలో నిర్వహించనున్న జనజాతర సభ కూడా కాంగ్రెస్ గెలుపుకు దోహదపడుతుందని టీ కాంగ్రెస్ నేతలు నమ్మకం పెట్టుకున్నారు. తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ భారీ బహిరంగ సభలో జాతీయ మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 5 గ్యారంటీలను రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు. ఇదే తుక్కుగూడ వేదికగా నేషనల్ మేనిఫెస్టో మా పెద్దలు గౌరవనీయులు మరి ఏఐసిసి ప్రెసిడెంట్ గారు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సీఎం గారు, మరి మిగతా సోదరులందరూ కూడా ఈ యొక్క నేషనల్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి జనజాతరకు అశేషంగా తరలివచ్చి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రతి ఒక్కరు కూడా దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం. కనీసం 10 లక్షల మంది సభకు వస్తారని హస్తనేతలు అంచనా వేస్తున్నారు. ఇక మహిళలు కూడా భారీ సంఖ్యలో సభకు వస్తారని, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు, గ్యాలరీలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. 60 ఎకరాల్లో సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేయడంతో పాటు మరో 300 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సభలో 3 ప్రధాన వేదికలను ఏర్పాటు చేయగా ప్రధాన వేదికపై రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉంటారు. మరో వేదికపై ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు కూర్చుంటారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారందరూ రాహుల్ గాంధీని దగ్గరగా చూసేలా 200 మీటర్ల భారీ ర్యాంపు ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ ఈ ర్యాంపు పైకి వచ్చి జనాలకు అభివాదం చేస్తారు. తుక్కుగూడ సభలో ఏఐసిసి మేనిఫెస్టోతో పాటు ఏఐసిసి మేనిఫెస్టోలో తెలంగాణ నుంచి చేర్చిన అంశాలను సభలో ప్రకటించనున్నారు. తెలంగాణకి సంబంధించిన మొత్తం 23 అంశాలను ఏఐసిసి మేనిఫెస్టోలో చేర్చారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఏర్పాటు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు ఐఐఎం, మైనింగ్ విశ్వవిద్యాలయం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, హైదరాబాద్ లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం, సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు లాంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడ సభ కాంగ్రెస్ కి కలిసి రావడంతో పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. ఇక ఈ సభ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.